వ్యవసాయం ఆ తర్వాత పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరంటే టీచర్లు అవుతున్నారు, లేదంటే మీరు ఆర్మీకో మిలిటరీకో వెళ్తున్నారు మీ ప్రాంతాల్లో. మరి చాలా కాలంగా డిఎస్సి ఉండిపోయింది, ఇంతమంది ఉంది. మీ గవర్నమెంట్లో ఏమైనా ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఎక్కువ మంది టీచర్లు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ప్రభుత్వాన్ని ఒకవేళ వస్తే ఏంటి దానికి ఏమైనా హామీ ఇవ్వగలుగుతారా? మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఉద్యోగ అవకాశాలు కలిగాయి మన పిల్లలకి. సాఫ్ట్వేర్ రంగంలో కానీ, లేకపోతే 3 పర్యాయాలు డిఎస్సి కండక్ట్ చేయడం కానీ, పోలీస్ సెలక్షన్ కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 నింపడం కానీ జరిగింది. ఈ 4.5 సంవత్సరాల్లో పూర్తిగా ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. అలాగే పారిశ్రామిక అభివృద్ధి కలిపి ఏమి ఎక్కడ వేసినా గొంగలు అక్కడే ఉంది. తప్పనిసరిగా మీరు నర్సనపేట గురించి అడుగుతున్నారు కాబట్టి నర్సనపేట గురించి చెప్తాను. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇండస్ట్రియల్ పార్క్ మా నర్సనపేటకు కావాలని నేను అడిగాను. ఇండస్ట్రియల్ పార్క్ దానికి కావలసిన భూమిని కలిపి ఆ సంబంధిత ఎవరైతే ఆ భూములు ఉన్నాయో వాళ్ళ చేత కలిపి ఒప్పించాను. కారణం ఏంటంటే గతంలో అక్కడ ఇండస్ట్రీ కట్టాలని జిఎంఆర్ వాళ్ళు ఒక 136 ఎకరాల వరకు ల్యాండ్ని ఎక్వైర్ చేసుకున్నారు. అది వాళ్ళు ఆక్షన్ వేసుకుంటే దాంట్లో ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకి చెప్పాను, ప్రభుత్వం ఇచ్చిన రేటు అంటే వాళ్ళకి ఏదో తక్కువ రేటుకి వచ్చింది, ప్రభుత్వం రేటు మీకు లాభసాటిగా ఉంటుంది, ఇండస్ట్రియల్ పార్క్కి మీరు ఇవ్వండి అంటే వాళ్ళు కలిపి ఒప్పుకున్నారు. ఆర్డీఓతో ఇన్స్పెక్షన్ కలిపి చేయించాను. ఇండస్ట్రీ పార్క్ ప్రారంభిస్తాం అంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కల్పిద్దాం, వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అది ఇండస్ట్రీ పార్క్ అక్కడ అభివృద్ధి చేద్దాం, ల్యాండ్ ఎక్విజిషన్ చేద్దాం అని చెప్పడం, వాళ్ళకి ఒప్పించడం, వాళ్ళు సుముఖత తెలపడం, దానికి సంబంధించి ఏదైతే ఆర్డీఓ గారు కలిపి ఇన్స్పెక్షన్ చేసినారు. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. మరి ఎంతమందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది? అది ఉంటే సుమారు నాకు తెలిసి ఒక 1000 మందికైనా 1000-1500 మందికి అక్కడ ఉపాధి వచ్చి ఉన్నాం. మినీ ఇండస్ట్రీస్ అయితే ఒక్కొక్క ఇండస్ట్రీలోనూ 10 మంది, 50 మంది, 20 మంది పనిచేసే పరిస్థితి ఉండును. అటువంటిది వాళ్ళని మరి ఏం చేశాడో, ఏం మాయ చేశాడో, ఏం ప్రలోభ పెట్టాడో, జడిపించాడో. ఆ ఇండస్ట్రీ పార్క్ అంది ఇప్పుడుండే శాసనసభ్యుడు ఆవేళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఒక లేఅవుట్ అంటే ఏమంటారు, ప్రకృతి అనే ఒక రియల్ ఎస్టేట్కి లాభసాటిగా అమ్ముకొని డబ్బులు చేసుకున్నాడు. అంటే ఈ నియోజకవర్గంలో ఉండే పిల్లలకు ఉపాధి కలపాలి, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలనే ఆలోచన లేదు. అంటే ఏ విధంగా మనం డబ్బులు చేసుకోగలమనే ఒకే ఒక దృక్పథంతో మరి ఆ ఇండస్ట్రియల్ పార్క్ గాలికి వదిలిస్తున్నారు. అయితే నాకు పూర్తి విశ్వాసం ఉంది, నేను శాసనసభ్యుని అవుతాను, అక్కడ ఇండస్ట్రీ పార్కు కడతాను, ఆ నియోజకవర్గంలో చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేస్తాను. ఒక్క నియోజకవర్గం కాదు, ఎవరైతే అర్హులు ఉన్నారో జిల్లాలో ఉన్న వాళ్ళు కలిపి అక్కడ ఉపాధి కల్పించే ఆలోచన నాకు ఉంది, అది చేస్తాను. రమణమూర్తి గారు, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. పట్టుమని 100 మందికి కూడా మీరు అక్కడ ఆరోగ్యాన్ని కల్పించలేని పరిస్థితి ఉంది. 100 పడకల ఆసుపత్రి కూడా లేకుండా ఉంది. నేను శాసనసభ్యుడు అయినప్పటికీ 30 పడకల హాస్పిటల్ అమ్మ, అయిన వెంటనే 50 పడకల హాస్పిటల్ చేసి ఆ వేళకి హాస్పిటల్ లేదు అంటే ఇది కూలిపోయే పరిస్థితిలో ఉంది. హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్ నిర్మించి అది 100 పడకలకి పెంచి దానికి కలిపి నిధులు మంజూరు చేయించాను. ప్రభుత్వం మారిపోయింది. ఈవేళ 100 పడకల హాస్పిటల్, ఆ 100 పడకల హాస్పిటల్ కలిపి పూర్తి మరి చేయలేరు. కారణం ఏంటంటే ఎన్నికల దగ్గరికి వెళ్ళిపోచ్చినాయి. నేను వచ్చిన తర్వాత పూర్తి చేసి నర్సన్నపేట వైద్య ఏదైతే ఆరోగ్య కేంద్రం ఉందో, ఈ సిఎస్సి ఉందో, అది జిల్లాలోని పేరు ఉన్నది. కారణం ఏంటంటే ఎప్పుడు మంచి సేవలు అందుతున్నాయి. పట్టుమంది 100 కాదు, ఇంకెక్కువ మంది ఉంటారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.